హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ ఎలక్ట్రికల్ తెలుగు. ఓల్డ్ మోడల్ బట్టి స్టవ్ అండి. బీడ్ కంప్లీట్గా వస్తుంది. దీని ప్రెషర్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. మనం పాత వాళ్ళు తీసేసి కొత్త వాళ్ళు సెట్ చేయడం జరుగుతుంది. ఈ పాత వాళ్ళు వచ్చేసి మన ఇంట్లో వాడుకునే స్టవ్ వాల్ టైప్ వస్తుంది. ఇది ప్రెషర్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. మనం ఎఫ్ఆల్ వేయడం జరుగుతుందండి. ఇది ఏంటంటే ప్రెషర్ చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. మన బట్టి పిల్లలకు వేసేదండి. ఇది అనేది ప్లేట్లో సెట్ చేయాలి యాస్టేజ్గా. ఈ గ్యాప్నెస్ అనేది చాలా ప్లే ఉంది, అలా ఫిట్టింగ్ అనేది కావట్లేదు. చూడండి, ప్లే ఉంది బాగా. గ్యాప్ అనేది చూడండి ఎక్కువ ఉంది. మనం ఒక 2 వాచలు తీసుకొని కింద ఒకటి పైన ఒకటి వేసేద్దామండి. దానివల్ల ఏంటంటే వాచల వల్ల ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది, గ్యాప్నెస్ అనేది ఉండదు. ఈ వాచలు వేసినప్పుడు కింద ఒకటి పైన ఒకటి బోల్ట్ వేయాలండి. ప్లేట్ అనేది షేక్ కాకుండా కరెక్ట్ యాంగిల్లో పెట్టుకొని ఫుల్ టైట్ వేసుకోవాలి. జెట్ అనేది ముందుగానే ఎక్కించుకోవాలండి. ఆ ప్లేట్ అందులో పెట్టినాక మనం జెట్ ఫిట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. పైపు కూడా ఎక్కించుకోవాలండి, తర్వాత ఎక్కించుకోరాదు మనకు. ఆ గ్యాప్లో డైరెక్ట్ టేప్ తోటి చుట్టడం రావట్లేదు. ఒక స్కూల్ డ్రైవర్ తీసుకొని దానికి టేప్ అనేది చుట్టుకొని దానికి చుట్టేసుకోవాలండి. ఫ్రీగా తిరుగుతుంది గ్యాప్లో. ఇప్పుడు మనం టేప్ చుట్టే కాడ పైప్ అనేది ఎక్కించుకోవాలి. వాళ్ళు ఆ పొయ్యికి ఫిట్టింగ్ చేసుకొని రేంజ్ తోటి టైట్ వేసుకోవాలండి. ఇలా వేస్తే టైట్ అనేది కాదు, మనకు అనుకున్నంత టైట్ రాదండి. కింద ఒకటి పైన ఒకటి స్క్రూలు ఉంటాయి, ఆ స్క్రూలు పెట్టేసుకొని మనం ఎక్కించుకోవాలి. ఇప్పుడు వచ్చేటి ఐరన్ స్టవ్లు వస్తున్నాయండి, కొంచెం వెయిట్ తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ ఓల్డ్ మోడల్ కాబట్టి కంప్లీట్ బీడ్తో రావడం జరుగుతుంది. హీట్ కెపాసిటీ ఎంతైనా తట్టుకునే అంత ఉంటుందండి వీటికి. ఫిట్టింగ్ అయిపోయింది. రెగ్గెట్ కూడా తీసుకొని టెప్లాన్ టైప్ వేసుకోవాలండి. అది పైప్ యాస్టీస్గా ఎక్కించుకోవాలి. రేంజ్ తోటి టైట్ వేసుకోవాలండి. దీనికి 16, 17, 20, 22 రేంజెస్ వస్తాయి ఏ స్టవ్లకైనా. పైప్కి అయితేను 20, 22 వస్తుందండి. మనం ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, మనం ప్రెషర్ ఎక్కువ పెట్టినప్పుడు ఫ్లేమ్ అన్నది గ్యాప్ వస్తుంది. ఆ ఫ్లేమ్ అనేది గ్యాప్ రాకుండా మనం సెట్ చేయాలండి. హై ప్రెషర్ పెడితే ఫ్లేమ్ అనేది ఆగిపోతుంది. లో ప్రెషర్ పెడితే బర్నర్ చుట్టూ అనేది ఫ్లేమ్ అనేది గ్యాప్ రావడం జరుగుతుంది. మనం ఫస్ట్ వచ్చేసి 120 జెట్ వేయడం జరిగింది, తర్వాత 180 జెట్ కూడా వేయడం జరిగిందండి. అది కూడా ఫ్లేమ్ అనేది కరెక్ట్ రావట్లేదు. 210 వేసాము. 210 వేసినాక ఫ్లేమ్ అనేది కరెక్ట్ సెట్ అయిపోయిందండి. ఈ 210 జెట్ ఇది. జెట్ పెట్టేసుకొని యాస్టీస్గా ఎక్కించుకోవాలండి. మనం జెట్లని సైజు మెజర్మెంట్స్ ఉంటుందండి. జెట్లు వచ్చేసి ఒక్కొక్క స్టవ్కు ఒక్కొక్క బర్నర్ సైజుకు తగ్గట్టు మనం వేసుకోవాలండి. ఈ ఫ్లేమ్ అనేది ఈ గ్యాప్ అనేది బర్నర్కు చాలా ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకు ఫ్లేమ్ అనేది గ్యాప్ రావడం జరుగుతుంది. దీనికి మనం టేప్ వేసుకోవాలి. హోల్స్ అనేది అంత ఎడల్పు ఉండకూడదండి. అవి చాలా స్టవ్లకు ఆక్సిజన్ పోయే కాడ హోల్స్ అనేది చాలా ఎడల్పు ఉండడం వల్ల ఫ్లేమ్ అనేది కరెక్ట్ రాదండి, గ్యాప్నెస్ వస్తుంది. అదొకటి కూడా మైనస్ ఇందులో. చూడండి, మనం టేప్ వేసాం కదా, రెడ్ కలర్ టేపు. అట్ట పెట్టుకొని అట్ట మించి టేప్ అనేది వేసుకోవాలండి. చూడండి, మనం తక్కువ పెట్టినా ఎక్కువ పెట్టినా గ్యాప్నెస్ అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది. చూడండి, స్టవ్ అయితే కంప్లీట్గా సెట్ అయిపోయిందండి. చూడండి, మనం టేప్ వేసాం కదా,
హోల్ అనేది 1 ఇంచు మాత్రం గ్యాప్ అనేది ఉండాలి ఏ స్టవ్కైనా సరే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. స్టవ్ కంప్లీట్ అయిందండి. రెగ్యులేటర్స్ అండి ఎప్పుడైనా సరే కింద పడకుండా చూసుకోవాలండి. వీడియో రెగ్యులేటర్ కానీ కింద పడితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. పైపు చుట్టి పెట్టుకోవాలి.